ఏంటి ఇస్రో లాంచెస్ అడ్వాన్స్డ్ జీసాట్ 7R. దీని గురించి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేస్తాం. ఈ సండే లాంచ్ అవుతుంది, మండే డిస్కస్ చేద్దాన్ని కూడా ఫ్యూచర్లో జ్యోతిష్యం కూడా చెప్తాను నేను. ఏంటి ఇస్రో లాంచెస్ అడ్వాన్స్డ్ జీసాట్ 7R, ఇండియాస్ హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో మనకి శాటిలైట్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి మనకి శాటిలైట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఇన్ ఇండియాస్ హిస్టరీ, మెయిన్లీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డిఫెన్స్. చాలా బాగా నేర్చుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏంటి శాటిలైట్స్ ఆర్ 2 టైప్స్. ఒకటేంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఒకటేంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇంకొకటి ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఈఓఎస్ అంటే ఏంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఇంకొకటి ఏంటి కమ్యూనికేషన్ శాటిలైట్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది, హిమాలయాలు హైట్లు పెరుగుతున్నాయి అంటున్నారు, ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, సునామీలు, తుఫాన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే ఎక్కడెక్కడ ఏ మైన్స్ ఉన్నాయి, గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, కోల్డ్ మైన్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ తెలియాలంటే తవ్వలేం కదా ఎక్కడ పడితే అక్కడ. మనం ఏం చేస్తాం, డిఫరెంట్ టెక్నాలజీస్, ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్, రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ యూజ్ చేసి మనం అందులో పెడతాం. ఆ డివైజులన్నీ శాటిలైట్ లోపల పెడతాం. భూమిని అబ్జర్వ్ చేసే శాటిలైట్స్ అన్నింటిలో ఏమంటాం మనం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను. ఫోన్ మాట్లాడుకోవాలంటే నేను ఫోన్ తీసి నేను నీలిమకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. కాల్ నీలిమ అన్నాను. నీలిమకు కాల్ చేయగానే డైరెక్ట్గా నీలిమ ఫోన్కి జంప్ అయిపోతుంది. ఎక్కడి నుంచి శాటిలైట్కి వెళ్తుంది. శాటిలైట్ లోపల నేను ఏదైతే ఐడి నుంచి ఐఎంఈఐ నెంబర్ నీలిమకు ఒకటి ఉంటుంది. ఆ ఐఎంఈఐ నెంబర్కి ఏం చేస్తుంది, శాటిలైట్ కనెక్ట్ చేసి సిగ్నల్ పంపిస్తుంది. నీలిమ హలో అంటే డైరెక్ట్ నాకు ఎక్కడికి వచ్చేది, మళ్ళీ అక్కడి నుంచి శాటిలైట్కి వెళ్ళి నాకు వస్తుంది. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి ఇంపార్టెంటా కాదా, చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మెయిన్గా ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డిఫెన్స్ ఆలోచించండి. ఇప్పుడు మనందరం నార్మల్ మాట్లాడుకుంటాం, మామ రారా పునుగుల బండి దగ్గరికి వెళ్దాం, ఇదే మనది వేరు. కానీ డిఫెన్స్ కమ్యూనికేషన్స్ అనేవి వేరు. వాళ్ళు ఏంటి సీక్రెట్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడైనా ఏమైనా సెన్సిటివ్ లొకేషన్స్లో ఎక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నీ ఉంటాయి కదా. వాళ్ళు మనలాగా నార్మల్ శాటిలైట్స్ వాడలేరు. ఎందుకు, అందులోపల సైబర్ హ్యాక్స్ ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. సో వాళ్ళ గురించి లాంచ్ చేసిన శాటిలైట్స్ని ఏమంటామంటే జీసాట్ 7 సిరీస్. ఏ శాటిలైట్ సిరీస్ పేరేంటి, జీసాట్ 7 సిరీస్. జీసాట్ 7 కనబడితే మీకు ఏం లేదు, ఇట్స్ వాట్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఎవరి కోసం, ఆర్మ్డ్ ఫోర్సెస్. 2 గుర్తుండాలి మీకు అంతే. ఎస్ఎన్టీ నేను ఎంతవరకు చెప్తాను అంతవరకే నేర్చుకోండి, దానికి మించి ఒక్క మొక్క నేర్చుకున్నా ఏది గుర్తుండదు. సో నేను చెప్పినంతవరకు నేర్చుకుంటేనే మీకు బెనిఫిట్. ఏంటి శాటిలైట్స్లో 2 రకాలు. ఏంటి ఒకటి కమ్యూనికేషన్, ఇంకొకటి ఎర్త్ అబ్జర్వేషన్. కమ్యూనికేషన్ శాటిలైట్స్ లోపల ఒక శాటిలైట్ సిరీస్ ఉంది. ఆ శాటిలైట్ సిరీస్ పేరేంటి, జీసాట్ 7 సిరీస్ శాటిలైట్. అది ఎవరి గురించి అంటే మెయిన్గా ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరెవరు వస్తారు చెప్పండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అంతే కదా. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరెవరు ఉంటారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే మీ అందరు తెలివైన వాళ్ళు. నాలంటోడు ఎవడో అక్కడ కూర్చొని ఉంటాడు, అక్కడికి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే తెలియదు. సో నాలంటోడు కోసం ఏంటంటే అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో వాళ్ళ గురించి ఒక సపరేట్ శాటిలైట్ సిరీస్, కమ్యూనికేషన్ శాటిలైట్ సిరీస్, దాని పేరు ఏమంటాం, జీసాట్. జీసాట్ ఫుల్ ఫామ్ ఏంటి, జియో సింక్రోనస్ కమ్యూనికేషన్ శాటిలైట్ 7 సిరీస్. ఏమన్నాడు, జియో సింక్రోనస్ కమ్యూనికేషన్ శాటిలైట్ 7 సిరీస్. దీని గురించి కొంత డెప్త్ వెళ్తున్నాను. ఎస్ఎన్టీ కోర్స్ లోపల చెప్పాలి ఇవన్నీ, బట్ మీ గురించి ఈరోజు రేపు వెళ్ళిపోతారు, రేపటి నుంచి 4 days ఉన్నాం. సో మీ గురించి కొంచెం ఎక్స్ట్రా ప్రేమ పెట్టి చెప్పేస్తున్నాను. సో రేపు నుంచి చక్రి సార్ వస్తారు. చక్రి సార్ని కింద కామెంట్ సెక్షన్లో ఇబ్బంది పెట్టద్దు, సార్ మనీష్ సార్ కావాలి ఇది అదే, వచ్చేస్తాను 4 days. ఏంటి మన దగ్గర ఏముంటుంది, జియో సింక్రోనస్ శాటిలైట్స్. సో నార్మల్గా ఆర్బిట్స్. ఏంటి ఆర్బిట్స్ గురించి తెలియాలి. ఇది అమ్మా ఇదేంటి ఎర్త్, ఇదేంటిది ఎర్త్. నా ఎర్త్ ఇట్లానే ఉంటుంది, మీ ఎర్త్ కొంచెం బాగుంటుందేమో. ఏంటి ఇది 0 degrees ఈక్వేటర్. మనకి ఇంకడేముంది, వీటిని ఏమంటాం ఈ లైన్స్ని, నువ్వేదో అన్నావు ముందేదో అన్నావు, ముందు కూడా లాటిట్యూడ్స్ అన్నావా, అయితే నాకే తప్పు కనబడింది. వీటిని ఏమంటాం లాటిట్యూడ్స్ అంటాం. ఇవేంటి హారిజాంటల్, వెర్టికల్. హారిజాంటల్ లైన్స్. వెర్టికల్ లైన్స్ని ఏమంటామంటే లాంగిట్యూడ్స్ అంటాం. వెర్టికల్ లైన్స్ని ఏమంటాం లాంగిట్యూడ్స్. ఫస్ట్ బేసిక్గా జాగ్రఫీ తెలుసుకోవాలన్నోడికి ఇవి తెలియాలి, లేకపోతే జాగ్రఫీ క్లాసులు వినొద్దు. వెర్టికల్ లైన్స్ని ఏమంటాం మనం లాంగిట్యూడ్స్. ఏవాళ కొంచెం సెషన్ లాంగ్ అవుద్ది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఆర్టికల్స్. అన్ని 9 ఆర్టికల్స్ ఇంపార్టెంట్, దేన్ని డిస్కస్ చేయకపోయినా దానికి అన్యాయం చేసినట్టు. కొన్నిసార్లు హిందూ ఎట్లా ఉంటుందంటే పేపర్ తీస్తే ఏం చెప్పద్దు. కొన్నిసార్లు ఎలా అంటే అన్నీ ఇంపార్టెంట్.
ఈ 2 రోజులు అట్లా అనమాట. నిన్న ఇంపార్టెంట్ అనుకుంటే ఇవాళ ఇంకా ఇంపార్టెంట్. హారిజాంటల్ లైన్స్ని ఏమంటాం? లాటిట్యూడ్స్. క్లియరా? ఎర్త్ ఎటు నుంచి ఎటు తిరుగుతుంది? వెస్ట్ టు ఈస్ట్, ఈస్ట్ టు వెస్ట్? చెప్పండి. వెస్ట్ టు ఈస్ట్. ఎందుకు? జపాన్ లోపల ఫస్ట్ సన్ రైజ్. జపాన్ ఏమంటాం? నేషన్ ఆఫ్ సన్ రైజ్ అంటాం. అందుకే ఎర్త్ ఎటు నుంచి ఎటు తిరుగుతుంది? వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ సన్ రైజ్ అనేది విశాఖపట్నంలో వస్తుంది. లాస్ట్ సన్ రైజ్ అనేది ఎక్కడ వస్తుంది? గుజరాత్. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. మా డాడీతో చిన్నప్పుడు వెళ్ళినప్పుడు 6 o'clock మనకేంటి ఇక్కడ వైజాగ్, విజయనగరం మీ ఏరియాస్ ఈస్టర్న్ సైడ్ ఉన్నాం కాబట్టి చీకటి అయిపోద్ది. అక్కడ 7 o'clock అయింది. మా డాడీతో పాటు మహారాష్ట్రలో ఉన్నాను. అక్కడ క్రికెట్ ఆడుతున్నాం. నాకు మైండ్ పని చేయట్లేదు. ఏంటి ఇక్కడ ఇవాళ సన్ మూన్ రాడా ఏంటి, ఏమైనా ఇలాంటి ఫినామినా ఇక్కడ ఏదో జరుగుతుందేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఒకరికి వేరంగా సన్ రైజ్ అవుతుంది, వాళ్ళకి ఫాస్ట్గా సన్సెట్ అయిపోద్ది. మరి ఈ మహారాష్ట్ర ఈ రీజియన్స్ వాళ్ళకి కొంచెం లేట్గా సన్ రైజ్ అయ్యి లేట్గా సన్సెట్ అవుతుంది. సో ఎర్త్ యొక్క డైరెక్షన్ లోపల శాటిలైట్ కూడా అదే డైరెక్షన్, ఎర్త్ ఏ డైరెక్షన్లో అయితే తిరుగుతుందో, రొటేట్ అవుతుందో అదే డైరెక్షన్లో ఎర్త్తో పాటు తిరుగుతుంది. అంటే మూన్ అనేది ఏమంటాం? న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. అంటే ఏంటి? ఎర్త్తో పాటు మూన్ తన చుట్టూ తిరుగుతుంది. అలాగే మనం ఒక శాటిలైట్ని లాంచ్ చేసి అది ఎర్త్తో పాటు వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. దాన్ని ఏమంటాం? జియో సింక్రనస్ శాటిలైట్స్ అంటాం. ఏమంటాం? జియో సింక్రనస్. జియో అంటే ఏంటి? ఎర్త్తో సింక్ అయిపోయి ఉంది దాని యొక్క మోటివేషన్. అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఏ సినిమా? వాళ్ళిద్దరిది గీతా గోవిందం హిట్ అయింది. ఫస్ట్ విజయ్ దేవరకొండ రష్మిక మందాన చుట్టూ తిరిగేవాడు. తర్వాత ఏమవుద్ది? రష్మిక మందాన విజయ్ దేవరకొండ తిరుగుతుంది. అలాగనమాట. ఎర్త్ చుట్టూ ఎవరు తిరుగుతుంటారు? మూన్. అలాగే ఈ శాటిలైట్స్ కూడా ఎర్త్ చుట్టూ తన డైరెక్షన్లో తిరిగితే దాన్ని ఏమంటాం? జియో సింక్రనస్ శాటిలైట్స్ అంటాం. ఇవి జియో సింక్రనస్. ఇంకొకటి ఏంటి? సన్ సింక్రనస్ శాటిలైట్స్. ఇంకొకటి ఏంటి? సన్ సింక్రనస్ శాటిలైట్స్. సన్ సింక్రనస్ శాటిలైట్స్ అంటే నార్త్ టు సౌత్. ఏంటి? నార్త్ టు సౌత్ ఆ శాటిలైట్స్ తిరిగితే వాటిని ఏమంటాం? సన్ సింక్రనస్ శాటిలైట్స్. అంటే వాటిని ఏమంటాం అంటే పోలార్ ఆర్బిట్స్ అంటాం. నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంటే వాటిని ఏమంటాం? పోలార్ ఆర్బిట్స్ అంటాం. సో అర్థమైంది కదా? జీసాట్ సిరీస్ ఏ శాటిలైట్ ఎక్కడ లాంచ్ చేసాం? ఏ ఆర్బిట్? జియో సింక్రనస్ ఆర్బిట్. అంటే ఎర్త్ తిరిగే డైరెక్షన్ లోపల తిరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ లోపల దొరికిపోతారు. నెక్స్ట్ ఏంటి? లాంచ్ చేసిన రాకెట్. రాకెట్ పేరేంటి? LVM3. ఏంటి? లాంచ్ వెహికల్ మార్క్ 3. పేరేంటి? లాంచ్. రాయండి నాతో పాటు. లాంచ్ వెహికల్ MK3. మనకు నార్మల్గా శాటిలైట్ లాంచర్స్, ఇప్పుడు రాకెట్ ఉంటుంది కదా, రాకెట్ని లాంచ్ చేయడానికి కావాలి కదా, అలాగా శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి మన దగ్గర ఏముంటాయి? రాకెట్స్ ఉంటాయి. రాకెట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేంటి? PSLV. ఒకటేంటి? PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇప్పుడు ఏదైతే సన్ సింక్రోనస్ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్ అన్నానో దాంట్లో లోపల శాటిలైట్స్ లాంచ్ చేయాలంటే మనం ఏం యూస్ చేస్తాం? PSLV. అదే జియో సింక్రోనస్ శాటిలైట్ లోపల లాంచ్ చేయాలంటే GSLV యూస్ చేస్తాం. ఏం యూస్ చేస్తాం? GSLV అంటే అదే. అర్థమైందా? జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ MK3. దాన్ని ఏం తీస్తాం? G అని తీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ పార్టిసిపేషన్ తీసుకురావడానికి దాన్ని ఏమంటున్నాం? లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటున్నాం. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. GSLV లోపల ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. లోవర్ స్టేజ్ సాలిడ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్, థర్డ్ స్టేజ్ క్రయోజెనిక్. చాలా ఇంపార్టెంట్. UPSC లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ రాకపోతే ప్రిలిమ్స్ అవ్వదు. మెయిన్స్ ఎలాగో అవ్వదు, ప్రిలిమ్స్ ఫస్ట్ అవ్వదు. ఏంటి? ప్రిలిమ్స్ అవ్వకపోతే ఇంకేది లేదు కదా, ఇంట్లో నెక్స్ట్ ఇయర్ కూర్చుని పడడం కదా. సో ఫస్ట్ స్టేజ్లో ఏముంటుంది? GSLV లోపల సాలిడ్. సెకండ్ స్టేజ్లో ఏముంటుంది? లిక్విడ్. థర్డ్ స్టేజ్లో ఏముంటుంది? క్రయోజెనిక్. GSLV లోపల ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. టైం పడుతుంది, ఇది చూస్తూ ఉండను, టైం పడుతుంది. ఏంటి? ఫస్ట్ స్టేజ్ లోపల ఏముంది? సాలిడ్. సెకండ్ స్టేజ్ లోపల లిక్విడ్. థర్డ్ స్టేజ్ లోపల క్రయోజెనిక్. ఈ 3 స్టేజెస్ కూడా ఈ శాటిలైట్ లోపల ఉంటాయన్నమాట. సో ఈ శాటిలైట్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? మనం ఇప్పుడు మన GSAT-7 సిరీస్ ఏదైతే ఉందో దాన్ని జియో సింక్రోనస్ ఆర్బిట్ లోపల లాంచ్ చేస్తాం. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే ఈ GSLV ఏదైతే ఇప్పుడు GSAT-7 సిరీస్ ఉందో ఇది 4400 కిలోస్ అనమాట. ఎంత వెయిట్? ఎంత? 4400 కిలోస్. నాలంటి వాళ్ళు ఎంతమంది కలపాలి? నేను 100 కిలోలు. నాలంటి వాళ్ళు ఎంతమంది కలపాలి? 44 మందిని పట్టుకెళ్ళిపోతుంది. సో 4400 కిలోస్ శాటిలైట్ని జియో సింక్రోనస్ ఆర్బిట్ లోపలికి తీసుకెళ్ళిపోయింది అనమాట. మెయిన్గా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? GSAT-7 సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అన్నాను? ఆర్మడ్ ఫోర్సెస్. సో ఇప్పుడు GSAT సిరీస్ లోపల మొత్తం 3 ఉంటాయి. GSAT-7 సిరీస్ లోపల 3 శాటిలైట్లు ఉంటాయి. రాసుకోండి, నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడద్దు. GSAT-7 సిరీస్ లోపల 3 ఉంటాయి. ఒకటేంటి? 7, 7A, 7R.
ఇప్పుడు మనం లాంచ్ చేసింది 7R. ఏంటి ఫస్ట్గా లాంచ్ చేసింది ఏంటి 7. ఇది ఎవరి కోసం? నేవీ. సెకండ్ 7A. ఏ అంటే ఏంటి? ఎయిర్ ఫోర్స్. ఇప్పుడు 7R కూడా నేవీ కోసం. ఏంటి జీసాట్ 7ని ఇది రీప్లేస్ చేస్తుంది 7R, దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే 7R లోపల అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ పెట్టాం అనమాట. జీసాట్ 7 సిరీస్ వాళ్ళు మొత్తం ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి? 3. ఏంటంటే అవి 7, 7A, 7R. ఇవేవి న్యూస్ పేపర్లో వాడు ప్రొవైడ్ చేయడు, వాడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వట్లేదు, వాడు జస్ట్ న్యూస్ ప్రొవైడ్ చేస్తాడు. 7 అంటే నావీ, 7A అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్ అంటే మళ్ళీ ఇప్పుడు దేనికోసం లాంచ్ చేసాం 7R. ఇప్పుడు లాంచ్ చేసిన దాని పేరు ఏంటి? 7R. ఎన్ని కిలోస్ అని చెప్పాను? 4400 కిలోస్. దీనివల్ల ఫస్ట్ నావీకి ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాని మీద డొమైన్స్ వస్తుంది. ఎందుకు? మనకి చైనా అనేది ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల కాన్ఫ్లిక్ట్ వస్తుంది, లేకపోతే మనం సప్రెస్ చేయడానికి వస్తుంది. కాబట్టి మన ఆర్మీ డొమైన్స్ పెంచుకోవాలి, దానికి ఇది హెల్ప్ అవుతుంది. సెకండ్, నెక్స్ట్ ఇయర్ 2027 లోపల మనం గగన్యాన్ లాంచ్ చేయబోతున్నాం. ఏం లాంచ్ చేయబోతున్నాం? గగన్యాన్. గగన్యాన్ అనేది హ్యూమన్ స్పేస్ మిషన్. ఏంటి? హ్యూమన్ స్పేస్ మిషన్ ఆఫ్ ఇస్రో. అందులోపల కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది, నాలాంటి వాళ్ళని పంపిస్తున్నారు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ శాటిలైట్ 4400 కిలోస్ శాటిలైట్ పంపించినప్పుడు ఏమవుద్ది? ఆ హెవీ లాంచ్ కూడా మనం రెడీ అని ప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఈ రెండు విషయం లోపల ఈ 7R సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఇది లార్జెస్ట్, ఇప్పటి వరకు ఎంత ఎక్కువ హెవీ వెయిట్తో మరి ఇప్పటివరకు ఏ శాటిలైట్ లాంచ్ చేయలేదు. సో 7R అడిగినప్పుడు వాడు లో వెయిట్ అంటాడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చేయాలి? క్యాన్సిల్ చేసేయాలి. క్లియరా? ఆర్బిట్స్ అన్నీ కొంతేనా అర్థమయ్యే కదా, అంత అర్థం అవ్వాలని కోరుకోండి నేను. మనది లోకేష్ కనగరాజ్ సినిమా, లేకపోతే ఎట్లా ఉంటుంది క్రిస్టోఫర్ నోలన్ ఆడు ఉంటాడు కదా, ఆడు మూవీస్ లాగా ఉంటాయినా అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. ఎస్ఎన్టీ అలాంటిది అనమాట. ఏంటి? ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ విత్ శాటిలైట్ జీసాట్ 7R. దాని పేరు దాని ఇంకొక నేమ్ ఉంది ఏంటి? CMS-03, అండ్ అడ్వాన్స్డ్ ఇండియన్ నేవీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఆన్ విచ్ వెహికల్? లాంచ్ వెహికల్ Mark 3 M5 మిషన్ ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? శ్రీహరికోట. శ్రీహరికోట ఎక్కడ ఉంది? ఏపీయా తమిళనాడు? చెప్పండి. శ్రీహరికోట ఎక్కడ ఉంది? లావణ్య చెప్పు. ఆంధ్రేనా తమిళనాడు? ఆంధ్ర లోపల ఉంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ? శ్రీహరికోట. శ్రీహరికోట లోపల రెండు లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. రాకెట్స్ లాంచ్ చేయడానికి లాంచ్ ప్యాడ్ కావాలి కదా. ఇప్పుడు హెలిప్యాడ్ చూస్తుంటారా, సినిమాల్లో హీరోలు దిగుతుంటారు, వాటిలో హెలిప్యాడ్స్ అంటాం. రాకెట్స్ లాంచ్ చేయడానికి ఏం కావాలి? లాంచ్ ప్యాడ్స్. అందులో 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి ఇస్రోకి. అందులో సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి పంపించాం. వెయిట్ ఎంత? 4400 kgs. ఇట్ ఈస్ ఇండియాస్ హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇప్పటివరకు ఇంత హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ని గాలిలోకి పంపించలేదు. ద స్పేస్ క్రాఫ్ట్ వాజ్ ఇంజెక్టెడ్ ఇంటూ జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. మీకు ఏం చెప్పాను ఇప్పటివరకు? జియోసింక్రనస్ ఆర్బిట్ అన్నాను. అదేంటి? కంప్లీట్ ఆర్బిట్ లోపలికి వెళ్ళిపోవడం అనమాట. జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఏంటంటే మిమ్మల్ని డెస్టినేషన్ దగ్గర వదలను, డెస్టినేషన్కి ముందు వదిలేసాను. అక్కడి నుంచి మీరు గూగుల్ మ్యాప్స్ వాడుకుంటూ మీ లొకేషన్కి వెళ్ళిపోతారు. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కూడా అలాంటిదే. మిమ్మల్ని అక్కడ వదిలేస్తే రాకెట్, ఆ శాటిలైట్స్ లోపల చిన్న ప్రపల్షన్ సిస్టమ్ ఉంటుంది, కొంత ఫ్యూయల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని దాని డిజైన్డ్ ఆర్బిట్ లోపలికి అది వెళ్ళిపోద్దాం. అండ్ విల్ సర్క్యులేజ్ ఇట్స్ ఆపరేషన్స్ ఆర్బిటింగ్ యూజింగ్ ఆన్బోర్డ్ ప్రొపల్షన్. దేని గురించి? ప్రొవైడ్ రోబస్ట్, సెక్యూర్, హై క్యాపబుల్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఏంటి? వాయిస్, డేటా, వీడియో అక్రాస్ మల్టిపుల్ బ్యాండ్స్ ఫర్ షిప్స్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మెరిటైమ్ ఆపరేషన్ సెంటర్స్ అనమాట. సో దీని లోపల ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల ఏమవుతుంది? మన యొక్క క్యాపబిలిటీ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇంకా సెకండ్ చెప్పా కదా, గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ అవుతుంది. అంతే, దానికి సంబంధించి ఇంకేం అవసరం లేదు. ఇంక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ గాళ్ళు ఎక్కువైపోతారు అనమాట, అదొకటి ప్రాబ్లం. క్వశ్చన్ ఎక్కడి నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ కూడా. సో ఇది కూడా మెయిన్స్ క్వశ్చన్. సార్ కొంచెం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్పమన్నారు, ఇక్కడ కూడా మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చారు. హౌ డస్ ద లాంచ్ ఆఫ్ జీసాట్ 7R అడ్వాన్సెస్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ అటానమీ? సో మీకు జీసాట్ 7A, 7R 3 తెలిస్తే మీ ఆన్సర్ బాగుంటుందో బాగోదు. అది ఫస్ట్ రాసిన తర్వాత డిస్కస్ ఇంప్లికేషన్స్ ఫర్ నెట్వర్క్ సెంట్రిక్ ఆపరేషన్స్, ఇండిజినస్ లాంచ్ క్యాపబిలిటీస్ అండ్ ద రోడ్ మ్యాప్ ఫర్ సెక్యూర్ స్పేస్ బేస్డ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ కూడా జీసాట్ 7R అన్నారు. అది ఆర్మీకి, నావీకి అని మీకు తెలియకపోతే ఆన్సర్ రాయలేరు. 0 మార్కులు పడతాయి. నిజం చెప్తున్నాను, 0 మార్కులు పడతాయి. యూపీఎస్సీ అసలు కనికరం ఉండదు. ఎందుకంటే నా ఆన్సర్స్ నేను కరెక్ట్ చేసుకున్నప్పుడు నాకు 75 వస్తాయి అనుకునేవాడిని పేపర్కి. నాకు దానికంటే తక్కువ వచ్చాయంటే నేను 2-3 మార్కులు వేసుకున్న క్వశ్చన్లు నాకు 0 వేసారు వాళ్ళు.
నిజంగా సున్నాలు వేస్తారు యూపీఎస్సీలో, నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను.